హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు చపాతీ రైస్లోకి ఎగ్ అండ్ పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 2-3 టమోటాలు కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియన్ వేసుకోండి. కొంచెం అల్లము, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, ఆ పేస్ట్ని అందులో వేసి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఈ పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. రైస్లోకైనా బాగుంటుంది, లేదా చపాతీ, రోటీ ఎందులోకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పొటాటో, ఎగ్ 2 ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొటాటోస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో బాగా మసాలా పట్టే వరకు ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీగా ఉండాలి కదా, సో వాటర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఎగ్స్ అనేవి సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా తురిమినట్టు చేసుకొని అయినా వేసుకోవచ్చు. తురిమి వేసుకున్నారంటే చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా కూడా చేసి చూపిస్తాను. నేనైతే ఇలా హాఫ్ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇవైతే డబల్ ఎగ్ అంటారు. ఇలా హాఫ్ పీసెస్గా కట్ చేసి వేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి, మరీ ఎక్కువైతే వేసుకోవద్దు. మీ దగ్గర పెప్పర్ ఉంటే పెప్పర్ వేసుకోండి లాస్ట్లో. గరం మసాలా లేకపోయినా పర్వాలేదండి, బ్లాక్ పెప్పర్ ఉన్నా కానీ లాస్ట్లో ఇలా లైట్గా చల్లేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆలు అండ్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.